సార్ పిఠాపురంలో వర్మ గారి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ నెగ్గే అవకాశం లేదంటారా, లేకపోతే వంగా గీత గారి ఫ్యాక్టరీ ఇక్కడ పనిచేస్తుందంట? బాబు, వర్మ గారు సపోర్ట్ చేసిన, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన, ఇక్కడ వంగా గీతనే మేడంకి ఓ నేమ్ ఉంది. జగన్ గారు ఎలా అయితే పేదవాళ్ళని ఆదరిస్తాడో పిఠాపురం ప్రజల్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపాడింది, ఎంపీగా ఉన్నప్పుడు కూడా కాపాడింది వంగా గీత గారు. ఆవిడికి విజయానికి తిరుగు లేదు. కానీ వర్మ గారు అంటున్నారు వంగా గీత గారు నాన్ లోకల్, ఆవిడకి ఇక్కడ ప్రజా సమస్యలపై అవగాహన లేదంటున్నారు వర్మ గారు. అసలు వర్మ గారు నాన్ లోకలు, పవన్ కళ్యాణ్ నాన్ లోకలు, వంగా గీత గారు పిఠాపురం ఆడబడుచు. ఉత్తిరీత్యా కాకినట్లో ఉన్నారేమో తప్పించేసి ఈ పిఠాపురాన్ని 94లోనే ఆవిడ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చెయ్యాలి. కానీ రాజకీయ నాయకులందరూ కూడా ఆవిడకి టిక్కెట్ రాకుండా చేశారు. అయినా సరే పట్టు వదలకుండా పిఠాపుర ప్రజలతో ఉండి రాజ్యసభ సభ్యులుగా, ఒక ఎంపీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యేగా నెగ్గి ఈ పిఠాపురం ప్రజలకే సేవ చేసింది. వాస్తవానికి ఆవిడ ద్వారాగా లబ్ధి పొందినటువంటి నేను, నన్ను 2 సార్లు ప్రాణాపాయ నుంచి కాపాడిన మహాదేవత వంగా గీత. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కాపాడింది ఆవిడ. ఎలా కాపాడారండి? అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది బాబు. హార్ట్ అటాక్ అంటే ఆ రోజుల్లో 2,50,000 పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలి అపోలో హాస్పిటల్లో. నేను అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ని. నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఆవిడకి తెలియగానే కారు వేసుకుని హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించి దగ్గరుండి నన్ను ఇంటికి పంపించి వెళ్ళిన మహాతల్లి. ఆవిడ ఇదే పద్ధతి, ఇదే సౌకర్యాలు ప్రతి పేదవాళ్ళకి అందిస్తున్నారంటారా? పేదవాడికి కూడా ఇదే సౌకర్యాలు. హాస్పిటల్లో అవసరం అంటే ముందుంటుంది ఆవిడ. పేదవాడు ఆపదలో ఉన్నాడంటే ముందుంటుంది ఆవిడ. హాస్పిటల్ అంటే చూడక్కర్లేదండి. ఆవిడే స్వయంగా వంగా గీత హాస్పిటల్ కాకినాడలో ఎంపీ నిధుల నుంచి కట్టించారు. ఆ హాస్పిటల్ ఆవిడ సొంతమే. ఇప్పటికీ కూడా జనరల్ హాస్పిటల్ ఎవరే అనరు, వంగా గీత హాస్పిటల్ అంటారు. అటువంటి మహాతల్లి ఆవిడ. కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ సినిమా ఫ్యాక్టరీ ఉంది, సినిమా చరిష్మా ఉంది. ఆయన చుట్టూ వేరే సీరియల్ ఆర్టిస్టులు కాదు, సినిమా ఆర్టిస్టులు ప్రచారం చేస్తారు. కానీ వంగా గీత గారికి సినీ గ్లామర్ లేదు కదా, సో అది ఏమన్నా కలిసి రాని అంశం అంటారా? ఈవేళ వాటరు మహా తెలివైనడు. పూర్వం సినిమా యాక్టర్లకు ఓట్లు ఎత్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు సినిమా యాక్టర్లకు ఓట్లు ఎత్తే ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసు బాబు. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చి ప్రచారం చేసినా వాళ్ళని ఆకర్షణగా చూడడానికి వస్తున్నారు తప్పించేసి ఓటు మాత్రం వెయ్యరు. నామినేషన్ నాడు 50,000 వచ్చారు, 60,000 వచ్చారు పరిగెడతారు. కానీ ఎక్కడోళ్ళు ఎక్కడ ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, రాజోలు, విశాఖపట్నం ఇక్కడి నుంచి నామినేషన్ అయినాకేమో పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు. స్వచ్ఛందంగా 3 మండలాల నుంచి 25,000 మంది వంగా గీత గారికి వచ్చి నామినేషన్ ఇస్తాం. అది ఆవిడ సత్తా. పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేస్తున్నారు, నా సొంత డబ్బు ఖర్చు పెట్టి పిఠాపురాన్ని దగ్గరుండి అభివృద్ధి చేస్తానని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా. ఎప్పుడో 78 నుంచి చూస్తున్నాం రాజకీయాలు. నా వయసు ఇంచుమించు 67 సంవత్సరాలు. 78 నుంచి రాజకీయాలు చూస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అభివృద్ధి చేస్తానంటారు తప్పించేసి నెగ్గిన తర్వాత వాళ్ళు పనాలు చేసుకుంటారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉండడానికి కూడా టైం ఉండదు. నేను గతంలో ఇదే పార్టీలో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు తిరిగాను. పవన్ కళ్యాణ్ గుమ్మం దగ్గరికి వెళ్ళాను. 6 సార్లు తిరిగిన దర్శనం దొరకలేదు. ఇంకా 5 ప్రజాసేవ ఏం చేస్తాడు బాబు? కానీ మన పోలవరం నిర్వాసితులకి ₹1,00,00,000 తన సొంత డబ్బు ఇచ్చాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రెస్ మీట్లో. నేను చెప్తాను, పిఠాపురం ప్రజలకు అందరికీ ₹1,50,00,000 ఇచ్చానని. అది నిజమవుద్దా? అక్కడ ప్రజలు చెప్పాలి. నేను చెప్పుకోవడం గొప్ప కాదు కదా. అక్కడ ప్రజలు మాకు ఇచ్చాడు, మాకు ఈ సౌకర్యం చేసి వాళ్ళు చెప్పుకోవాలి. చేతగాని వాళ్ళు నేను చెప్తాను ₹1,00,00,000 పిఠాపురంలో ఇచ్చాను, అభివృద్ధి చేశారంటే చెల్లుద్ది? అది చెల్లదు. మెగాస్టార్ చిరంజీవి గారు వస్తానని చెప్పి ఊహాగానాలు వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి వస్తే ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉంది? ఏవి ఎట్టి పరిస్థితిలో చిరంజీవి గారికి వస్తే చిరంజీవి గారు చూడడానికి వస్తారు, ఓటు గీత గారికి వేస్తారు. 70% గ్యారంటీ. ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే పేరు మార్చుకుంటా అంటున్నారు. ఆ కామెంట్స్పై మీరు అభిప్రాయం ఏముంది? ఆయన ఇష్టం ఇది. పవన్ కళ్యాణ్ని ముద్రగడ పద్మనాభం గారు కాపులకి నాయకుడు, మహానాయకుడు, ఉద్యమ నాయకుడు. అలాంటి నాయకుడిని తొగ్గులో దొక్కేద్దామని పవన్ కళ్యాణ్ చూశాడు. మరి ఆ నాయకుడు ఊరుకుంటాడా? ఆయన డబల్ దొక్కేద్దామని ఆయన చూస్తున్నాడు. పేరు మార్చుకోవాలి ఇవన్నీ కాదు. ఏంటంటే కొంచెం కామెంట్లు చేస్తుంటారు. పిఠాపురంలో పనిచేసే జగన్ ఫ్యాక్టరా, వంగా గీత ఫ్యాక్టరీ? పిఠాపురంలో పనిచేసేది ముఖ్యంగా జగన్ బ్రాండ్ పనిచేస్తుందా, లేకపోతే వంగా గీత బ్రాండ్ పనిచేస్తుందా? జగన్ గారి బ్రాండు తర్వాత వంగా గీత చరిష్మి 2 పనిచేస్తున్నాయి. ఆ 2 పనిచేసే వంగా గీత గారి ఓటింగ్ ఎగరదు బాబు. 100కి 100 లేడీస్ అందరూ కూడా జగన్ గారు దాంట్లో ఉన్నారు. జగన్ గారి పేరు చెప్తే వాళ్ళు ఉత్సాహంగా మీరు డోర్ టు డోర్ తిరుగుతుంటే జెంట్స్ కంటే లేడీస్ చాలా ఉత్సాహంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అదే ఆవిడ గెలుపున. ఇది టీడీపీ సూపర్ 6 పథకాలతో ఆకర్షణీయంగా ఉంది కదా మేనిఫెస్టో టీడీపీది. టీడీపీ మాటలు నమ్మి రోజులు పోయాయి బాబు. గతంలో ఎన్నో చెప్పాడు చంద్రబాబు నాయుడు, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. 2014లో చెప్పింది ఏది నెరవేర్చలేదు కదా. అది జనానికి తెలుసు. ఈ
చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడి బూటకం మన జగన్ గారు ఇస్తానంటే ఇవ్వడు, అది చేయడం అంటే చేయడు, అది ఇస్తానంటే ఇస్తాడు, ఇవ్వను అంటే ఇవ్వడు. ఆయన దగ్గర ఒకటే మాట, అది జగన్కి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా. సో ఈసారి 2024లో మళ్ళీ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు వచ్చే అవకాశం ఉందంటారా? ఫైనల్లీ వైఎస్ జగన్కి 151 సీట్ల కంటే తక్కువ వస్తాయా, ఇంకా ఎక్కువ వస్తాయా? అటు సూర్యుడు ఇటు పొడిచినా మళ్ళీ నెగ్గేది జగనే. ఎంచేదంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, 6 జిల్లాల్లో జగన్ గారికి 72 సీట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత విజయవాడ యువతల నుంచి శ్రీకాకుళం దాకా 40 సీట్లు తెచ్చుకుంటే జగన్ గారు సీఎం అవడం ఖాయం. 20% జగన్ గారు సీఎం అవుతారు. సార్, పిఠాపురంలో ఎవరు విజేతగా నిలుస్తారు అనుకుంటున్నారు? వంగా గీత గారండి. ఎందుకండి, కారణాలు ఏంటి? వంగా గీత నెంబర్ 1 పొలిటీషియన్ అండి. ఆవిడ 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉంది. ఆవిడ ప్రజల కష్టం ఏంటో తెలుసుకున్న కట్ట రాజకీయ నాయకురాలు ఎవరంటే వంగా గీత. ఇంకా ప్రధానంగా పిఠాపురంలో ఆవిడ చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఆవిడ రాగానే పిఠాపురంలో ఎమ్మెల్యే కింద నిలబడ్డది. ఆవిడ ఎమ్మెల్యే కింద నిలబడగానే ముందు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ డెవలప్ చేసింది. తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ని అన్నీ డిస్మాంటిల్ చేసి కొత్త ఆఫీసెస్ కండక్ట్ చేసింది. అలాగే గుళ్ళు, పురాతన గుళ్ళన్నీ తీయించేసి కొత్త గుళ్ళు కట్టించింది. పార్కులు, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, తర్వాత ఏమో సంక్షేమ దిశగా చాలా మంచి వర్క్ చేసింది ఆవిడ ఎమ్మెల్యేగా ఉండగానే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిస్తే ఇక్కడ ఆయన స్థిర నివాసం ఉండరని చెప్పి మీరు నమ్మట్లేదా? ఖచ్చితంగా ఆయన ఉండడం. ఎందుకు చెప్పినా పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకు చెప్పనంటే ఒక బలవంతుడైన సీఎం మీద తొడగొట్టిన వ్యక్తి, ఒక ఆడపిల్ల ఇక్కడ పోటీ చేస్తుంటే అతని మీద పోటీ చేస్తాం సిగ్గుచేటు. ఏమన్నా ఆవిడ మీద పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్ సిగ్గుచేటు. ఏదేమన్నా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండడని చిన్న పిల్లోడికి కూడా తెలుసు. కేవలం ఏదో ప్రెషర్స్ గురించి కొంతమంది వర్క్ చేస్తున్నారో అంతే తప్పించి పవన్ కళ్యాణ్కి ఓటేస్తానన్నది మాత్రం కల్లా. పవన్ కళ్యాణ్ వర్మ గారు సపోర్ట్ ఉంది కదా, కలిసి వచ్చే అంశమే కదా. అంటే వర్మ గారు సపోర్ట్ చేస్తారంటే మేము అంత నమ్మసగ్గే విషయం కాదు. ఏంటంటే ఏదో అధిష్టాన వర్గం చెప్పింది కాబట్టి వర్మ గారు అలా తిరుగుతున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తాడని మాత్రం మేము అనుకుంటలేదు. సో వర్మ గారు ఇక్కడ వన్స్ పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ గారికి ఇంకా పొలిటికల్ కెరీర్ ఉండదంటారా? మరి అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నగ్గాడో వర్మ గారు సైడ్ అయిపోవాలి. లేకపోతే జనసేన నాయకులంతా ఊరుకుంటారండి. జనసేన నాయకులంతా ఏం చేస్తారో వాళ్ళు లీడ్ చేస్తారు. వర్మ గారికి ఎందుకు ఇస్తారు? అది ఇప్పుడే ఇస్తలేదు ఆయనకి ఛాన్స్. అలాగే ఇది నగ్గాకి ఇస్తారా? ఈ క్వశ్చన్ రాదా? మరి వర్మ గారేమో ప్రతిజ్ఞ చేశారు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనే అసెంబ్లీకి పంపించి తీరుతానని. న్యాచురల్గా రాజకీయ నాయకులు అలాగ ప్రతిజ్ఞ చేయకపోతే దానికి విలువ ఉండదు కదా. ఏదో కామన్గా చెప్పుంటాడు కానీ వాస్తవ విషయాలు లోతుగా ఆలోచిస్తే మాత్రం మనస్ఫూర్తిగా ఆయన చేయడనే మా నమ్మకం. ముద్రగడ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా గ్రామం? ముద్రగడ ఫ్యాక్టరీ చాలా గొప్పగా పనిచేస్తుంది. నిజంగా ఆయన వర్క్ వండర్ఫుల్ వర్క్ చేస్తున్నాడు అన్నమాట. ఏంటంటే ఒక నిజమైన పొలిటీషియన్ని, ఒక ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పరిచే ఒక వంగా గీత లాంటి వ్యక్తిని నెగ్గించాలనే కాంక్షతో తన వర్గాన్ని, తన సామాజిక వర్గాన్ని కూడా ఆయన కట్టడి చేసి గీత గారిని నగ్గించడానికి బ్రహ్మాండమైన ఆయన ప్లాన్ చేస్తున్నాడు. చెప్పండి సార్, పిఠాపురంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? వంగా గీత గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంది సార్? వంగా గీత గారు 15,000 ఓట్లు మెజార్టీతో నెగ్గుతున్నారు. ఇదంతా ఏంటంటే స్లో పాయిజన్ అంటారు కదా, అలా నెగ్గుతుంది ఆవిడ. వంగా గీత గారికి స్లో ఓటింగ్ ఉందంటారా మీరు? ఓటింగ్ ఉంది, సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. అరుపులు కేకలు ఉండవు, ఏది ఉండవు. స్లో ఓటింగ్లో అలా నెగ్గుతారు ఆవిడ, అంతే. ముఖ్యంగా వంగా గీత గారు గెలవడానికి ఇక్కడ దోహదం చేసే అంశాలు ఏమంటారు? ఆవిడ ఒకసారి ఇలా చూడండి, ఆ రైల్వే బ్రిడ్జ్ కనపడుతుందా, అక్కడ టబ్బు కనపడుతుంది కదా రైల్వేది అండర్ గ్రౌండ్, ఆవిడ చేసిందే అది. ఆవిడ హయాంలోని ఇక్కడ ప్రజెంట్ ఆ ట్రైన్ చూడండి, ట్రైన్లు ఆగుతున్నాయంటే, ఎక్స్ప్రెస్లు ఈరోజు ఆగుతున్నాయంటే ఆవిడ దయ. పిఠాపురంలో బస్సులు ఆగుతున్నాయంటే ఆవిడ దయతోనే ఈ ట్రైన్లు అన్నీ ఆగుతున్నాయి. ఇంకో ఉంది, ఇంకా ఎక్కడ కాకినాడలో హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, అది చాలా ఉన్నాయి. స్కూల్స్ అని ఇదని లేవని ఏది చెప్పలేము.
ఆవిడ మాకు పబ్లిక్ అనమాట, లోకల్ మనిషి ఆవిడ. లోకల్ అంటే మా ఆడపడుచు, మన పిఠాపురం ఆడపడుచు ఆవిడ. పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. అందుబాటులో ఉండడం ఏంటి, ఫోన్ చేస్తే యాక్సిడెంట్ జరిగి ఫోన్ చేస్తే ఫోన్ చేసింది కాకుండా హాస్పిటల్కి వచ్చి చూస్తుంది. అందుకని వంగా గీత ఎమర్జెన్సీ హాస్పిటల్ అని కూడా పెట్టారు అక్కడ, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మీరు చూడొచ్చు ఒకసారి. అదండి. అంతేకాదు ఫౌండేషన్ ద్వారా కూడా ఆవిడ అనేక కార్యక్రమాలు చేశారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడ, అన్ని కార్యక్రమాలు. కానీ ఏంటంటే డబ్బా కొట్టుకోరు, అన్ని కార్యక్రమాలు చేశారు. మీరు 2009 కూడా ఆవిడ గెలుచున్నారు అక్కడ. సో 2009 నుంచి 14 అండ్ ఇప్పుడు దశాబ్ద కాలం పూర్తయింది. ఇప్పటికీ మీరు ఆవిడ హయాంలో ఆవిడ పాలనలో గమనించిన మార్పులు. నేను ఒక విషయం చెప్పమంటారా, ఆవిడ నా చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు, మేము వైఎస్ఆర్లో ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు కూడా మా వాళ్ళని వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందండి అంటే అప్పుడప్పుడు ఉద్యోగాలు వేయడం, లెటర్ ప్యాడ్ ఇవ్వడం, ఆడు ఈడు అని ఉండదు. ఆవిడకి అందరూ సమానమే. ఎందుకంటే మా కులంలోనే చాలామందికి ఆవిడ ఉద్యోగాలు వేయించింది. అది సార్, పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు జనాలు. పై నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు. పిఠాపురం, జగ్గంపేట అని, రాజమండ్రి అని, కాకినాడ అని వచ్చేయాలి. అలా వచ్చేసారు అంతే. కిర్లంపూడి, పచ్చిబండి నుంచి వచ్చారు. అంతమంది ఓటర్లు పిఠాపురం బయటికే రారు, వాళ్ళ అభిమానులు వచ్చారు. దాంట్లో 25,000 మందికి ఓట్లు, 25,000 మంది ఓట్లు మీరు చూసుకోవచ్చు. జూమ్ చేయండి, జూమ్ చేస్తే ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు అంతే. జబర్దస్త్ వాళ్ళందరూ కూడా ఇక్కడే పిఠాపురం. వాళ్ళు ఎవరు చూస్తాడండి, టీవీలోనే చూడరు వాళ్ళని ఎందుకు చూస్తాడు, ఎలా ఉంటాడో మాకు కూడా తెలియదు. పిఠాపురంలో వంగా గీత బ్రాండ్ పనిచేస్తుందంటారు, వైఎస్ జగన్ బ్రాండ్ పనిచేస్తుంది? రెండు పనిచేస్తాయి. ఇలాగా జగన్ గారి బ్రాండ్ పనిచేస్తాయి, పథకాలు పనిచేస్తాయి. గీత గారు అందుబాటులో ఉన్నవాడు కాబట్టి గీత గారు బ్రాండ్ కనపడదు. ఓకే. అది పిఠాపురం నియోజకవర్గం అండి. నా పేరు అమీర్ అండి. నేను ఇలాగా మామూలుగా నేను టీచర్ జాబ్ చేస్తుంటానండి. ఇంకా ఈ పిఠాపురం పరిస్థితి ఏంటంటే అండి, మేము ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించిన అంటే మాకు రాజశేఖర రెడ్డి గారు 2007లో 4.5 రిజర్వేషన్ ఇచ్చారండి. ఎందుకంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉంటారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చాలా ఫైట్ చేసి మాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పిఠాపురం ఇంకా ఎలక్షన్కి సంబంధించింది ఏంటంటే అండి, వంగా గీత విశ్వనాథ్ గారు అంటే వంగా గీత విశ్వనాథ్ పిఠాపురం చాలా చేశారంటే వంగా గీత విశ్వనాథ్ వల్ల కాకినాడ ఒక హాస్పిటల్ ఒకటి కట్టించడం జరిగింది. అలాగే పిఠాపురం కొన్ని రైల్వేలు ఆగుతున్నాయంటే అది వంగా గీత వల్లనే ఆగుతున్నాయి. ఇంకా పిఠాపురం ఎంతో డెవలప్ చేశారండి. పిఠాపురం ఇంకా ఎంత డెవలప్ చేసి ఎంతో చేశారు. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏంటంటే ఒక హీరో అండి. ఒక హీరో వచ్చి అక్కడ ఏ విధంగా పరిపాలిస్తాడు, అతను ఏదైనా సినిమాలు షూటింగ్ వచ్చినా సినిమాకి వెళ్ళిపోతాడు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, సమస్యలు వస్తే ఎవరు చూసుకుంటారని, ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటంటే మనకు ఇక్కడ లోకల్లో ఉన్నారనుకోండి, లోకల్ హీరో ఉన్నారనుకోండి, మాకు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా త్వరగా మాకు సమస్య పరిష్కారాలు చేస్తుంటారండి. కానీ పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అంటే అలా 100 చెప్తారు. ఏంటి మీకు ఎలా చేస్తామో అలా చేస్తాం. సొంత డబ్బులు ఎవరు ఖర్చు పెడతారండి? సొంత డబ్బులతో ఖర్చు పెడతారు వాస్తవం కాదు. జనాలు ఏమీ నమ్మే విధంగా అయితే లేరు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి ఏంటంటే నేను ఉన్నానండి, మా ఇంటికి ప్రతి ఇంటికి మా డాడీకి పెన్షన్ వస్తుంది, మా పిల్లలకి ఏమో అమ్మబడి వస్తుంది, ఇంకా మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇంకా మా అమ్మగారికి చేయూత వస్తుంది, ఇంకా ఏంటంటే డ్రోక్రా రుణాలు కూడా అన్నీ వస్తున్నాయండి. మా ప్రతి ఇంటికి అన్నీ వస్తున్నప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఇంక ఓటు ఎవరేస్తారండి? అప్పుడేమో వాళ్ళేమో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు నమ్మించి ఇలా మోసం చేసి మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు. జగన్ రెడ్డి పరిపాలన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ప్రతి విధంగా అన్నిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటున్నారు. ఇంకా ఏంటంటే ప్రతి ముస్లిమ్స్, ఎందుకంటే ముస్లిం ఎంతమంది ఉన్నారు, ప్రతి ముస్లిమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడిపోయి ఉండిపోయారండి. ఎందుకంటే ఆయన ముస్లిమ్స్ కోసం ఎంతో చేశారండి. ముస్లిమ్స్ సంబంధించింది ముస్లిం ఇమాములకి, తోములకి వాళ్ళకు కూడా ఆయన ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారు. వాళ్ళకి మసీదులకి ఎంత అని చెప్పి మసీద్ డెవలప్మెంట్కి ప్రతిదాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు మనకు చాలా చేశారు. ఇలాగ మనకేంటి ఇలా వస్తుందండి. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఎవరో వచ్చి మీకు ఏదో చేస్తాము, మీకు ఏదో మొబ్బు పెడతాము, మా సొంత డబ్బులు ఖర్చు పెడతాము, మేము ఎలా చేస్తాము, అయితే జనాలు ఎవరు లేరు, గాజులు తొడుక్కొని లేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాలన చూశారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు పాలన చూశారు. నెక్స్ట్ కూడా సీఎం అయ్యేది 100% జగన్మోహన్ రెడ్డి గారే. ఎంతమంది బీజేపీ రావచ్చంటే జనసేన కానీ టీడీపీ కానీ ఎంతమంది కూటమిలకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అవడం పక్కా. అది విషయం. ఓకేనా? పిఠాపురంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. వంగా గీత గారు కంపల్సరీగా 1,15,000 మెజార్టీలో వస్తారు. అదేంటి ఇక్కడ వంగా గీత గారు ఇక్కడ ట్రైను, కోనార్క్ ట్రైను, ఎల్టీటీ ట్రైను ఆవిడే వంగా గీత గారు నిలిపించారు. మళ్ళీ నేమో హాస్పిటల్, కాకినాడలో హాస్పిటల్, వంగా గీత హాస్పిటల్ నిర్మించారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆవిడ పిలిస్తే పలుకుతుంది.
మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే మా ఇంటికి వచ్చి భోజనం చేస్తుంది వచ్చి. ఇప్పుడు ఒక ఫోటో తీయించుకున్నా సరే ఆవిడతో ఫోటో తీయించుకుంటాం అని చక్కగా ఆవిడ కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తుంది. ఆవిడ కంపల్సరీగా 1,15,000 ఓట్ల మెజారిటీతో ఆవిడ వస్తుంది. గెలిపి మైనార్టీస్కి ముస్లిమ్స్కి వంగా గీత గారు చేసిన సేవలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా ఉందా? ఉంది. మైనారిటీ అంటే 4 రిజర్వేషన్ కల్పించారు కదా రాజశేఖర రెడ్డి. దానివల్ల ఉద్యోగాలు వేయడం అని ఆవిడ హౌస్ ఉద్యోగాలు మొత్తం అన్ని ఉద్యోగాలు కంప్లైంట్గా ఆవిడ వేయించింది. మహానుభావుడు రాజశేఖర రెడ్డి మాకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఉన్నాం మేము. దాని గురించి ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఏం పనిచేయదంటారా? పవన్ కళ్యాణ్ సినిమా చరిష్మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాగొస్తారో తెలియదండి. ఆయన గురించి నాకు తెలియదు. ఆయన ఇప్పుడు వంగా గీత గారు కంపల్సరీగా మాకు ఆవిడే వస్తారని నా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఖర్చు పెడతా అని చెప్పి డెవలప్ చేస్తా అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు నమ్ముతారు? ఇక్కడ గెలిచే అవకాశం వరకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎమ్మెల్యే అయితేనే వస్తాయా? ఎమ్మెల్యే అవ్వకపోతే రావా? ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే మోడీ గారు 500 కోట్లు ఇస్తారా? పరిచయం ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే అయినా వస్తాయి, ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా వస్తాయి. ఆయన ఒక రాష్ట్ర ఒక పార్టీకి అధినేత అంటున్నారు. అధినేత అన్న వ్యక్తికి జబర్దస్తులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు 1,00,000 మెజార్టీ అన్నారు. వీళ్ళందరూ వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతారు. ఏం ఉపయోగం ఏముందండి? పిఠాపురంలో ప్రజల మీద, సమస్యల మీద, అక్కడ ప్రాంతం మీద పట్టు, మొత్తం అన్ని పరిస్థితుల మీద అవగాహన ఉన్న వ్యక్తి మన శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు. ఆవిడ తెలుసండి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ మాధవస్వామి కోనేరు కానీ మన శివాలయంలో పాతగా ఉంటుందండి. ఆ పాతగైన ప్రతిసారి శివరాత్రి వచ్చినప్పుడు కర్రలతో కట్టేవారు, ములికి చనిపోయేవారు. ఆ 2009లోనే పిఠాపురం అభివృద్ధి ఎలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో ఆవిడకి అవగాహన ఉంది. ఆవిడ చేసింది కూడా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి ఆవిడని తక్కువ చేసి ఎవరు మాట్లాడొద్దు. గెలుపు ఓటమి అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారండి. ఓటర్ల చేతుల్లో చాలా తైన వాళ్ళు ఓటర్లు మే 13 తారీఖున వాళ్ళ గెలుపు ఎవరికి ఇస్తారో వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు టీవీ 24 అనే ఒక ఛానల్ ఉందండి. అదొకటి పీజే అంటే జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఒక న్యూస్ ఛానల్ ఉందండి. వాళ్ళు కావాలని క్రియేట్ చేసుకుని సొంతంగా అదే పార్టీ వాళ్ళతో మాట్లాడారు. అది అంతా కరెక్ట్ కాదండి. ఓన్లీ ఒక యూట్యూబ్తోనే, ఒక సోషల్ మీడియాతోనే ఎలక్షన్ అయిపోద్ది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు, డెమోక్రసీలో ఓటు ఎందుకండి? భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటే కల్పించింది. అందులో యువకులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మధ్యస్థ వస్తువులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ వాళ్ళ సమస్యలు బట్టి 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగింది, గతం 2014 ముందు పరిపాలన ఎలా జరిగింది ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్రతి ఓడదారికి, వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తెల్లవారే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేది. ఈ రోజు పరిస్థితి చూస్తే కొంతమందికి అకౌంట్లో పడితే, కొంతమందికి బ్యాంకులు తెచ్చుకోండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఈసీకి కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారండి. ఒకవేళ మనం ఎన్నో మ్యానిపులేట్ చేసినా ఏం చేసినా ఓటర్లు ఎవరు మారండి. ఓటర్లు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఓటింగ్ కోసం, అదే పోలింగ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు. కంపల్సరీ మంచి రిజల్ట్ ఇస్తారు. వంగా గీతా విశ్వనాథ్ గారు 25,000 మెజార్టీ కంపల్సరీ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మన శాసనసభలో అడుగు పెడతారు. ఇది గెలుపు విజయం తథ్యం. సార్, పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు విజేతగా నిలిచే అవకాశం ఉంది? వంగా గీత గారికి ఎక్కువ అవకాశం. కారణాలు ఏమంటారు? ఆవిడ వర్కర్ అండి. ఎక్కువ పిఠాపురానికి ముందు చేసింది ఆవిడ వర్కర్ అండి. ఈయనకి అనుభవం లేదండి. ఈయనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా అనవసరం అండి. గతంలో పిఠాపురంలో వంగా గీత గారు చేసిన అభివృద్ధి ఏమంటారు? ఉన్నాయండి. అభివృద్ధి చాలా చేశారండి. చేశారు. మీరు ఎప్పుడైనా లబ్ధి పొందారా వంగా గీత? పొందామండి. ఆయన లబ్ధి పొందడం వల్ల ఆవిడ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే పార్టీ ఫీలింగ్గా మాట్లాడతలేదండి. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇక్కడే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు కదా. అదే తప్పండి. సొంత డబ్బులని ఎవరన్నా చూసారండి అసలు? సొంత డబ్బులు తెచ్చాడని ఇప్పుడు అదే వచ్చింది. సొంత డబ్బులు కాదండి, సొంత డబ్బులతో కాదండి. తప్పండి, చాలా తప్పది. అది తర్వాత ఇంకోటి సార్, సొంత డబ్బులు ఇప్పుడు ఈ ఎలక్షన్ అనే గ్యాప్ వచ్చిందండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టేది అంతకుముందు జ్ఞాపకం లేదా? ఈ డబ్బు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? కరోనా టైంలో వీళ్ళు ఎక్కడ లేరే. కరోనా టైంలో ఇచ్చారు. మొన్న పోలవరం నిర్వాసితులకు కూడా ₹1 కోటి విరాళం ఇచ్చారు అని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లేదు సార్, ఎవరు అది తప్పండి. సో వంగా గీత గారు ఇక్కడ గెలవడానికి దోహదం చేసే అంశాలు రైతులకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారండి. ఇప్పుడు అంటే ఈ సంవత్సరమైనా గుర్తొచ్చారు రైతులు. ఇంతకుముందు రైతులకు లేరా? ఇంతకుముందు వీళ్ళందరూ సన్నగా ఈ భూములు పోయిన రైతులు లేరండి, కౌలు రైతులు గట్టనా? అంటే ఇప్పుడు ఈయనకి ఈ పిఠాపురాన్ని అడుగుపెట్టిన తర్వాత నెగ్గుదామన్న, అదే ఎలక్షన్ నిలబడదామన్న ఐడియా వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. అంతకుముందు ఖర్చు పెట్టడం లేదా? పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమా చరిష్మా ఉంది కదా, వంగా గీత గారికి సినీ గ్లామర్ లేదనేది కాస్త నిరుత్సాహపరిచే విషయంగా పరిగణిస్తున్నారు.
ఎవరండి? పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమా గ్లామర్ ఉంది కదా, కానీ వంగా గీత గారికి ఆ సినిమా గ్లామర్ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరని చెప్పి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఎంతమంది ఎవరు వచ్చినా ఆవిడ వర్కర్ ఉంటుంది, ఓటింగ్ ఆవిడకి ఉందండి. ఓటింగ్ ఆవిడ చేస్తుందండి. ఓటింగ్ ఉంది సార్, ప్రజల్లో ఆవిడకి మంచి సింపతి ఉందండి. ఎంత మెజారిటీతో ఓటింగ్ పడుతుందండి అంతంగా, ఓ బ్రహ్మాండంగా. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం చెప్పలేం సార్, మెజారిటీలో చెప్పలేం. ఓటింగ్ మాత్రం ఆవిడకి ఉంది. అదండి, వీళ్ళు అంటే మీరు ఫీల్ అవ్వకండి, మీడియా వాళ్ళని బాగా మీరు పెట్టి సొంతంగా పెట్టుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంతే అండి. వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు చేసి తక్కువ, బిల్డప్ ఎక్కువ అంతే అండి. అదండి. పిఠాపురంలో వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్, ఈసారి ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా? వంగా గీత విశ్వనాథ్ గారికి. కారణాలు ఏంటి సార్? ఇక్కడ పిఠాపురంలో ప్రజలు వంగా గీత గారిని ఆదరించడానికి కారణాలు ఏంటి? కారణాలు మీకు వంగా గీత విశ్వనాథ్ గారు ఫస్ట్ చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి చూడండి. 2014 నుంచి 19 వరకు ఏమన్నా ఉన్నాయా? సచివాలయాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఈ పథకాలు కానీ, డీబీటీ ద్వారాగా డబ్బులు వేయడం కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఏమీ లేవు. 2014 నుంచి 19 వరకు ఏమన్నా ఉన్నాయా? 19 నుంచి 24 వరకు అప్పటికి ఇప్పటికి మార్పు చూడండి. మెయిన్ ప్రభుత్వం తరపు నుంచి మార్పు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చేశారు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి 48 నెలలుగా దాదాపుగా ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 నెలల మంది ఎంత సఫర్ అవుతున్నారో దాని విలువ తెలిసింది కదా. ముందు ప్రభుత్వం నుంచి చూడండి. వర్మ గారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించి తీరుతాను, నేనున్నాను పవన్ కళ్యాణ్కి ఆయన అసెంబ్లీ పంపి తీరుతాను కామెంట్స్ చేస్తున్నారు. వంగా గీత గారు ముందు వీళ్ళు ఎవరు పనిచేయరు. చూడండి ఒకసారి వంగా గీత విశ్వనాథ్ గారు. ముందు ఎమ్మెల్యే పెండం దొరబాబు గారి పాలన ఎలా ఉంది? ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా ఎవరితో విభేదాలు లేవు. ఆయన కూడా అందరితో కలిసిమెలిసి వెళ్ళారు ప్రజలతో. ఎవరి మీద కక్షాదింపు రాజకీయాలు కానీ, ఎవరిని ఏమైనా అనడం కానీ ఏమి లేవు. ఆయన మంచి వ్యక్తి. ఇప్పుడు కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఆయన కూడా పరిపాలన బాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేశారో అవన్నీ కూడా ఆయన ఇక్కడ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఉద్దేశంతోనే వంగా గీత గారు ఇక్కడ జగన్ గారు సీట్ ఇవ్వడం జరిగిందంటారా? వంగా గీత గారు ఆవిడ చూడండి, ఇప్పుడు పిఠాపురంలో మన మాదాపురం గేట్ ఉంది, ఎంతో ఇబ్బంది పడేవారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఒకసారి వెళ్ళి మీరు చూడండి. తర్వాత ఇక్కడ ఉన్న బ్రిడ్జి చూడండి, ఇక్కడ మన గోర్స బ్రిడ్జి. ఈఎస్సీ హాస్పిటల్ 110 కోట్లు మన కాకినాడలో కట్టారు. అలాగే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టల్స్ చాలా డెవలప్మెంట్స్ వంగా గీత గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకురాలు ఆవిడ. కానీ ఇక్కడ పిఠాపురంలో ఫ్లైఓవర్ లేదు, ఇక్కడ రోడ్లు వ్యవస్థ బాగాలేదని చెప్పి కొంతమంది స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ లాంటిది పడితే ఇంకా బాగుంటుంది అంటారు. ఫ్లైఓవర్ ఆల్రెడీ అది ప్రపోజల్ నుండి లోపు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగింది. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మేడం గారి చేతుల మీదుగానే అవన్నీ పూర్తవుతాయి.